కూడా మన దృష్టికి మనం ఏమైనా వసూలు చేసుకోవడానికి ఏమైనా మార్గం ఉంటే అది కూడా చెప్పండి అంటున్నారు సార్. ఇప్పుడు మేము సర్వీస్ సప్లై చేస్తున్నాము. లైబ్రరీకి కలెక్షన్కి కుర్రాళ్ళు వెళ్తారు, ఓనర్ వెళ్తారు. వాళ్ళు 5 lakhs బ్యాలెన్స్ ఉంటే 2.5 lakh చెక్స్ ఇస్తారు. ఆ 2.5 lakh చెక్స్ క్లియర్ అవుతాయి. నెక్స్ట్ 2.5 lakh చెక్స్ ఇస్తారు. మళ్ళీ ఆ చెక్స్ అన్ని బౌన్స్ అయిపోతాయి. మేము కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం. కోర్టులో ఫైల్ చేస్తే 5, 6, 7, 8 ఏళ్ళు అయినా కానీ తినట్లేదు మా కోర్టులో. మాకు మేమేమి అడుగుతున్నాం అంటే ఇప్పుడు చెక్ కోర్టులో ఫైల్ యాజ్ పర్ రూల్ వాళ్ళ ప్రకారం లీగల్ ప్రకారం మేము ఫైల్ చేస్తాం. కోర్టులో మేము ఫైల్ చేస్తాం. వితిన్ 6 months లోపల మాకు చెక్ క్లియర్ కాదు, కేసు సెటిల్ అయ్యి మాకు డబ్బులు ఇవ్వకపోతే మాకు మీ డిపార్ట్మెంట్ ద్వారా FIR ఒకటి రాయగలిగితే పార్టీ మీద ఆటోమేటిక్గా మా డబ్బులు వస్తాయి. మాకు FIR అంటే అందరికీ తెలుసు, అది బ్రహ్మాస్త్రం. అది బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం వేస్తే ఎలాంటి పార్టీ కూడా బయట అయిపోతారు. దట్టు మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా సారోల ద్వారా 2 కానిస్టేబుల్స్ మాకు ప్రొవైడ్ చేసిన ఆటోమేటిక్గా కాదు. ఇదేమైతే చాలా గౌరవప్రదమైన వ్యాపారం సార్. వాళ్ళు కొన్ని కోట్ల పెట్టి షోరూమ్లు కట్టింటారు. ఆ షోరూమ్లో మేము డిపార్ట్మెంట్ వాళ్ళను, పోలీస్ వాళ్ళను, లీగల్ వాళ్ళను మేము పిచ్చకపోయినాం అనుకోండి, వాటి గుడ్విల్ వెళ్ళిపోతుంది. వాడికి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఆ హెల్ప్ మాకు చేయగలిగితే FIR వితిన్ 6 months లోపల పేమెంట్ రాకపోతే మీ డిపార్ట్మెంట్ ద్వారా వాడి మీద మాకు FIR ప్రిపేర్ చేయగలిగితే 80% డబ్బులు మాకు వచ్చేస్తాయి సార్. మీ FIR నుంచి వచ్చేస్తాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎవరు కానిస్టేబుల్ ఏమన్నా పంపుతారు వాళ్ళు మా ఇమ్మడి, ఆటోమేటిక్గా మా డబ్బులు వస్తాయి. ఆ హెల్ప్ మాత్రం అది మాకు చేయండి. అది చేస్తే ఈ కోర్టు చుట్టూ తిరిగి చాలా అయిపోతూ ఉంది. వాడికి తెలుసు వాడు తప్పు చేసినాడని వాడికి తెలుసు. ఈ 6 ఏళ్ళు మేము ఒకరు మాత్రమే కూడా అటెండ్ అయ్యి వస్తుంటాం. ఆపోజిట్ పార్టీ ఎప్పుడు కూడా రాలేదు. నా ఇప్పుడు 10 కేసులు మన కోర్టులో నడుస్తామండి. ఇంతవరకు ఒక్క క్లయింట్లు కూడా రాలేదు. ఈ 8-9 ఏళ్లలో నాకు ఫైట్ చేసిన వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు నేనే అటెండ్ అవుతున్నాను తప్పించి వాళ్ళు రాదు. అసలు తెలుసు వాళ్ళకి వాళ్ళు తప్పు చేసినాము, వీళ్ళు వస్తాయి అవుతారు. మా సందేహం అదే. GST బిల్లులు ఉన్నాయి, ఈవే బిల్లులు ఉన్నాయి, ఆ చెక్కులు ఉన్నాయి, దాని ప్రూఫ్గా వాళ్ళు సప్లై చేసేవి. మరి 8, 9, 10 ఏళ్ళు ఎందుకు జరగడానికి ఎందుకు అవకాశం ఉంది? కొంచెం దయచేసి మీరు ఈ సమస్యను అర్థం చేసుకొని మాకు FIR రాగలిగే అవకాశం ఉంటే మాకు ఆ సౌకర్యం మాకు కల్పిస్తే సార్ చాలా ధన్యవాదాలు. ఇంకోసారి ధర్మారం కోర్టుకు వచ్చింటే కూడా పట్టుకునేసి 1 town స్టేషన్లో కూర్చోబెట్టితే రాతపూర్వకంగా వచ్చేసి మాకు 3 నెలలు టైం అయింది సార్, మీకు విత్ క్యాష్ ఎవరెంతో మేము కట్టిస్తాము, మీకు ల్యాండ్ కానీ వేరేది కానీ మేము ఏమి ఇవ్వమని చెప్పేసి రాతపూర్వకంగా రాసి సంతకం పెట్టించేసి CI సార్ నాగేంద్ర సార్కి ఇచ్చేసి లెటరు, మాకు ఒక లెటర్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇంతవరకు దానికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు, దానికి రెస్పాన్స్ అయ్యి ఎవరు చేస్తారు. ఇచ్చేసి ఈ యొక్క సహాయం చేయవలసిందిగా SP గారిని మరీ కోరుకున్నాను. చాలామంది డబ్బులు డెడ్ అయిపోయి వాళ్ళు చెప్పుకోలేక ఎన్నో అవసరం పడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ అప్పులు చేసుకుంటూ ఏ విధంగా అవసరపడతా ఉంటారు. కనుక మీరు దయచేసి ఒక సెల్ ఏర్పాటు చేసి దానికి మంచి ఒక SIలో ఏమన్నా ఏర్పాటు చేసి చూడని విషయం. ఎవరి దగ్గర మనం చిన్న కేసు పెట్టాలంటేనే పోయి పెట్టలేక భయపడుతున్నాం. కేసు పెడితే FIR అవుతుందా లేదా, FIR అయితే పట్టుకొస్తామా లేదా, పట్టుకొస్తే వాళ్ళని జడ్జిగా కూర్చోబెట్టి చేయిస్తామా లేదా అనే సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాము. ఇంతవరకు మనకు జరగలేదు. ఇప్పుడు ఆయనే వచ్చి సమస్యను తీరుస్తాను అంటున్నాడు. కాబట్టి సార్ ఇంకో రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు కోర్టులే చేస్తున్నాం సార్, చెప్పు చేస్తే కూడా అది మాకు జడ్జిమెంట్ రావడం లేదు సార్. ఎట్లా సార్ అది? సంవత్సరం పూర్తయినా కూడా అసలు ఏమీ విషయమే రావడం లేదు. అది వాయిదాలు వేస్తూనే ఉన్నారు 1 year అయినా కూడా. ఇప్పుడు ఒక 50,000 అయితే ఒకలేక త్రూఅవుట్ బ్యాంకులో తీసుకున్నాం సార్. వాస్తవంగా మేము ఎవరు కూడా ధర్మంగా ఏమి కదా సొంత క్యాష్ పెట్టి చేయడం లే. మా ఆస్తులన్నీ తీసుకొని బ్యాంకులో పెట్టి మేము లోన్లు తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం చేస్తూ ఉంటే ఆ అప్పులు తీసుకుపోయి అదనంగా గుద్దకి చేసుకొని కూర్చుంటున్నారు సార్. వాళ్ళు ఏమి అసలు రెస్పాన్స్ కావడం లే. మాకు కాంచీపురం మురగన్ సిల్క్స్ అని హైదరాబాద్ ఆయన సార్ లిస్టు రాశాను సార్. దాదాపు 8.5 కోటి 35 మంది బాధితులు. అసలు చెక్కులు ఇచ్చాడు. ఇంతవరకు ఆయన ఏమే కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. ఓనర్ రెస్పాండ్ కాడు, పల్లకడు, వాళ్ళ పార్ట్నర్లు 3 అంతా ఊళ్ళోనే ఉన్నారు. హైదరాబాద్లో ఒకరు, గుంటూరులో ఒకరు, ఆడాడే ఉన్నారు. కానీ ఇంతవరకు స్పందించిందే లేదు. ఎక్కడే కానీ మాకు
మీ ఫోన్ ఎత్తేవాడు లేదు. వాళ్ళు క్రాస్ లాయర్ పెట్టినాడు, లాయర్తో మాట్లాడించినాడు, ఆ లాయర్ కూడా ఎస్కేప్ అయినాడు. ఇప్పుడు మాకు అసలు ఆయన ఆచూకే తిరగడం లేదు. మా సమస్య అయితే తీవ్రంగా ఉంది సార్. 8.5 కోట్లు 9 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము ఒక పార్టీ దగ్గర 40 మంది బ్రేక్ అయిపోయింది. వ్యాపారాలు చేసుకోలేకపోతున్నాం. చిన్న చిన్న వ్యాపారస్తులు మేము ఏదో 50 లక్షలు 30 లక్షలు బ్యాంకుల్లో తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటే ఒకేసారి 30 లక్షలు 50 లక్షలు వేసుకొని పోయి కూర్చున్నాడు. వేసుకొని పోవడం, చెప్పులు ఇవ్వడం, చెప్పులు ఇచ్చినాడు, రెస్పాన్స్ లేదు. ఆ చెప్పులన్నీ కోర్టుకేసాం. కోర్టుకేసి ఇంతవరకు కూడా దానికి ఏమీ స్పందన లేదు సార్. దీనిపైన మీరు స్పందించి దాన్ని రికవర్ చేసే విధంగా చేయాలని సవినయంగా కోరుతూ ఉన్నాం. ప్రతి తీసినాం కానీ 23 పెట్టేసి 26 ఇంతవరకు ఏం లేదు. అక్కడ అందరికీ మా వ్యవస్థ అంతా సరుకులు కంప్లీట్ చేస్తాం సార్. జిఎస్టీ వచ్చిన తర్వాత అందరూ జిఎస్టీ బిల్లు వేసుకున్నాము. సరుకు జిఎస్టీ బిల్ చేసినాక వాళ్ళు 2 months 3 months అట్లా పేమెంట్ మాకు చేస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే జిఎస్టీ బిల్ అయితే కంపల్సరీ 3 monthsలో పే చేయాలి మనం. లేదంటే జిఎస్టీ అమౌంట్ జిఎస్టీ రూల్స్ ప్రకారం రిటర్న్ పే చేయాల్సి వస్తున్నారు. అలాగని చెప్పేసి కొంతమంది ఈ ఓనర్లు షోరూమ్ వాళ్ళు మాకేం చేస్తున్నారంటే ఈ జిఎస్టీ బిల్ ఉంది కాబట్టి మాకు ఇప్పుడు జిఎస్టీ తొందర అవుతుంది, మేము డిబేట్ నోట్ వేస్తారు సార్. మాకు రిటర్న్ బిల్ వేసాను, సరుకు రిటర్న్ మీరు డిబేట్ నోట్ వేస్తారు. టెక్నికల్గా మేము ఏమవుతున్నామంటే వాళ్ళకి అప్పులు చెప్తున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు జిఎస్టీ బిల్ వేసుకుంటాం సార్. ఇది ఎప్పుడు డిబేట్ నోట్ వేస్తే మన సరుకు రిటర్న్ ఇచ్చినట్ల వాళ్ళు మేము సరుకు ఇచ్చినట్లు కాదన్నమాట. టెక్నికల్ ప్రాబ్లం ఏమంటే మేము వాళ్ళకి అప్పులు ఏమన్నా మేము నమ్మకంగా వాళ్ళకి ఇలా సరిగిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ మీకు కానీ పేమెంట్ చేస్తాము, మీరేం దాని గురించి వరీ అవుతాడని చెప్పి ఇట్లా మంది మాకు మోసం చేస్తున్నారు. 4 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఇంకా 4 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చింటాడు. అది ఏమైపోతుందంటే ఆ 4 లక్షల రూపాయలకు మాత్రమే చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు, ఇన్ టైంలో ఉంటాయి. మిగతా ఉన్న 16 లక్షలకి మేమేం చేయలేము. ఆయనతో పోరాడుకొని చేసుకోవాలి. కానీ ఇప్పుడు జిఎస్టీ పే చేస్తాం కాబట్టి ఇన్వాయిస్ మీద కేసులు కట్టే విధంగా ఏమన్నా ఒక ఆలోచన ఉంటే జడ్జి గారితో మాట్లాడతారు. మనకి అవకాశం ఇస్తే మా దగ్గర చెక్కు లేకపోయినా కూడా ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్వాయిస్ మీద మేము కేసు ఫైల్ చేస్తే మా డబ్బులకి మేము ఒక సెక్యూరిటీగా ఉండొచ్చు అన్నట్టుగా మా ఒక ఆలోచన సార్. అది ఒకవేళ మీరు పరిగణలోకి తీసుకుంటారని ప్రతి పార్టీకి బిల్లు వేసుకున్నాం సార్. వేసిన తర్వాత మేము పార్టీ దగ్గర డబ్బులు అడగడానికి పోతే ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మనాడు ఇస్తాం తిప్పుతూ నెల 2 నెలలు 3 నెలలు 4 నెలల వరకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం సార్. ఆ ఇబ్బంది పెట్టిన సందర్భంలో మాట్లాడుతూ కొద్దిగా కోపమతలు వస్తాయి సార్. మాట సందర్భంలో వాళ్ళు మాట్లాడినట్టు కానీ నీ మాట్లాడినట్టు కానీ ప్రతి ఒక్కరికి చాలాసార్లు ఓపు ఉంది కదా. ఆ విషయంలో ఏదో చిన్న పొరపాటుని మేము మాట్లాడితే మాకు అసలు ఆ షాపుకి పోవడానికి అవకాశాలే కోల్పోతున్నాం సార్. కాబట్టి దయచేసి ఇక్కడ మన ధర్మారం స్టేషన్లోనే మా అందరికి జిఎస్టీ బిల్లుల మీద పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ దాన్ని ఏమంటారు మన వాళ్ళకి కేసు పెట్టడానికి అవకాశం కల్పించి మేము అక్కడ పోయిన తర్వాత తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అక్కడికి పోయిన తర్వాత అక్కడ సరౌండింగ్ స్టేషన్ ద్వారా పార్టీకి ఫోన్ చేయించి మాకేమన్నా డబ్బులు ఇప్పించేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు ఫ్లెక్సీ ఇస్తాం. ఏ షాప్ పేమెంట్ ఇకపోతే ఆ విధంగా అలా చేసినా కానీ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది సార్. ఎవరు దొంగలు ఎవరు లేదని. థ్యాంక్ యూ సార్. మురుగన్ సిల్క్స్ వారికి డబ్బులు వసూలు చేసుకుని పోయినాము సార్. 10 మంది పోయినాము. అక్కడ వాళ్ళు వచ్చేసి మేము డబ్బులు కట్టాము, మీకు ఇష్టం వచ్చింది చేసుకోకండి అని వాళ్ళ లాయర్ మాట్లాడినారు. మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కొద్ది గలాట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వారే వచ్చారు. ఇది సివిల్ కేసు అయ్యా, స్టేషన్కి వచ్చిన తర్వాత మేము కేసు ఫైల్ చేస్తాము, తర్వాత మీరు కోర్టులో మాట్లాడుకోండి అంటున్నారు. కోర్టుకు వెళితే ఇంకా మేము ఇందాక మా తోటి వ్యాపారం చెప్పినట్లు 10 సంవత్సరాలు తగ్గదని చెప్పి మేము రిటర్న్ వచ్చేసాం. అక్కడ వెళ్ళినా కూడా డిపార్ట్మెంట్లో ఇలా పలానా పాయింట్ ఉంది, దీని మీద కేసు మీరు ఫైల్ చేయించండి, ఎప్పటికైనా మీకే లాభం చేకూరుతుంది అనే విషయం మాకు ఏదైనా ఉంటే తెలియపరచుగా కోరుతున్నాం.
కేసులు ఉన్నాయి సార్. ఆ పెండింగ్ కేసు కొట్టి ఎప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక కేసులు తగ్గడం లేదు. దానిలో ఏమన్నా మీరు చొరవ తీసుకొని జడ్జి గారి దగ్గరికి పోయి ఇక్కడ కానీ జిల్లా జడ్జి గారి దగ్గరికి పోయి ఈ ఉన్న కేసులను కూడా మీరు తొందరగా ఏమన్నా చేపించడానికి అవకాశం ఏమన్నా ఉంటే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా రెండోది వచ్చే తీసుకొచ్చి పనిష్మెంట్ పెట్టడానికి ఏమైనా మీరు ఆస్కారం ఉంటే దాన్ని చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. స్టాక్ ఇస్తే ఆయన చెక్కులు ఇచ్చేది 5 ఏళ్ళకి సార్. ఇప్పుడు ఏమైనా తగ్గిందేం లేదు. ఈ రోజు 1 కోటి రూపాయలు నేను స్టాక్ ఇస్తే వాళ్ళు పరుం చెక్కులు 5 ఏళ్ళకి వచ్చే 5 ఏళ్ళకి చెక్కులు వేసిస్తారు. మన వాళ్ళు అప్పుడే డబ్బు ఇస్తారు. దాంట్లో 90 లక్షలు ఉంటారు. వీళ్ళు అట్లా కోటి రూపాయలు చేయలేరు, 10 లక్షలు చేయరా, 9 కదా అనేది ఇంట్లో ఉంటారు. సో అందరూ ఆలోచన చేయండి. వచ్చినారు కదా, మన స్టాక్ మిగిలిపోతే మన దగ్గర ఉంటుంది. బ్యాంకులో ఎట్లా ఇచ్చింటారు, కాళ్ళ ఎలా పడుకుంటే మళ్ళీ అప్పిస్తారు. వాళ్ళకి ఇచ్చి బీపీ షుగర్లు పెంచుకొని అక్కడ పోయి కొట్లాడి చేసి ఆడ కేసులు పెట్టించుకొని ఇక్కడ పోయి కొట్లాడి ఈడ కేసులు పెట్టించుకోండి. అంటే 40 మంది ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడుకొని ఈ ఫలానా వ్యక్తికి మా ధర్మాడు ఇంత డైలీ గవర్నమెంట్ మీరు ఏం చేయగలరా వాళ్ళు ఇంకొచ్చి పిలుచుకొచ్చారు, కేసు ఫైల్ చేసి ఉంటారు. మా 2 days జైల్లో ఉంటారు సార్. మేనేజ్మెంట్ పైన జైలు తీసుకొని బెయిల్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. నేను ఆ రోజు వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే పాయింట్ చెప్పాను. సిస్టమ్ అనేది లేదు అని చెప్పి నేను చెప్పాను. ఓ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు నేను సత్యసాయి డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. ప్రతి చోటకి నేను పరిగెట్టలేను. నా కిందకి డిఎస్పీ గారు ఉన్నారు, అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, మెన్ అందరూ ఉన్నారు. అందరికీ ఒక్కొక్క రోల్ ఉంది. పోలీస్ స్టేషన్ వచ్చిన వాడిని వాళ్ళు చూడాలి, వాళ్ళు విలేజ్కి తిరగాలి, ప్రజల్ని కనిపించాలి, కేసుని సాల్వ్ చేయాలి. ఈ సిస్టమ్ లేకపోతే నేను ఒక్కరు మాత్రం ఏం చేయగలుగుతాను? దీనికి పేరు ఒక సిస్టమ్. మనకు అలాంటి ఒక సిస్టమ్ ఉందా లేదా అదనేది మీరే క్వశ్చన్ చేసుకోవాలి. బేసిక్ హోంవర్క్ చేసుకోవడానికి, ఒక అడుగు ముందుకు వేయడానికి ముందు మనకి చెప్పి ఒక సిస్టమ్ ఉందా లేదా, మనం పంపించడానికి ముందు కొంచెం ఓపిక పడుతున్నామా లేదా, లేకపోతే కాంపిటీషన్ ముసుగుల్లో మనమే వెళ్ళి పడిపోతున్నాం ఇచ్చేస్తాము. ఓకే, ఆ సిస్టమ్ ఏమి మనం ఫాలో చేయట్లేదు, మనం కొంచెం లోన్ ఎక్కువ ఇచ్చేస్తాము, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమేమి పాసిబిలిటీ ఉంది యాజ్ అ పోలీస్గా, మనకి ఏమేమి పాసిబిలిటీ ఉంది? మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వస్తారు. మన అందరి కోరికలు ఏముంటాయి? కేసు మనకి ఇంపార్టెంట్ కాదు, కేసుని రిజిస్టర్ చేయొద్దు, ఎలాగానే డబ్బులు తీసి ఇవ్వండి అని చెప్పి మీరు వస్తారు. ఓకే రైట్, మేము ఏం చేయగలుగుతాము? ఓకే, మిమ్మల్ని తోడుగా తీసుకుంటాము. ఫస్ట్ దానికి ముందు మన పెద్దవాళ్ళు చెప్పినది ఏంటంటే అప్పు చెప్పేసి ఎంతవరకు నేను హెల్ప్ చేయగలుగుతానో అది నేను చేస్తాను. ఇది ఒక పాయింట్. మేము ఇక్కడ నుంచి వెళ్తాము, మీరు చెప్పినట్టు ఎవరు మోసం చేస్తారో మేము కేసు కడతాము. ఓకే, మేము కేసు కట్టకుండా వెళ్ళి మీకు ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతున్నామని మన గౌరవమైన బార్ అసోసియేషన్ ఏపీపీ గారు వాళ్ళు నోరుతో పాటు కూడా చెప్తారు ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. కేసు కట్టకుండా పోలీసు ఎంతవరకు మీకు హెల్ప్ చేయగలుగుతారు అది మర్చిపోకుండా బార్ అసోసియేషన్ కవర్ చేయాలి ఆ పాయింట్. ఓకే, మీకోసం ఆ రిస్క్ మేము తీసుకుంటాం. కేసు కట్టట్లేదు, మీరు ఇచ్చిన వెంటనే వెళ్ళిపోతాం. విజయవాడ వెళ్దామని అనుకుంటాం. విజయవాడ వెళ్ళి ఫలానా వ్యక్తి డబ్బులు కట్టట్లేదు, ట్రై చేయమని చెప్పట్లేదు, ట్రై చేస్తాము. ఎంతవరకు మేము హెల్ప్ చేయగలుగుతాము మీరు హెల్ప్ ఇట్. బికాస్ ఇప్పుడు నాకు తెలిసిన బ్యాచ్మేట్స్ అన్ని చోట్ల ఉంటారు. ఇప్పుడు మీరు లాస్ట్ టైం విజయవాడ అయితే ప్రాబ్లం అయితే తెలియదు. నెక్స్ట్ టైం మీరు అక్కడ వెళ్తున్నప్పుడు ఒక మాట నాకు చెప్పినా ఎనీ టైం మీరు వచ్చిన వాళ్ళకి తెలుసు, ఎనీ టైం వచ్చినా డిపిఓలో 1 గంటలో మాట్లాడారు ప్రతిసారి వచ్చినప్పుడు అన్ని. ఖచ్చితంగా ఒకరోజు లేకపోయినా ఒకరోజు ఉంటాను. కానీ ఇప్పుడు న్యూ హీరో ఎంటర్ అయ్యారు, రాజు గారు డిఎస్పీ. సో మన లోకల్ హీరోస్ జయానాయక్, తర్వాత మన రెడ్డప్పతో పాటు న్యూ హీరో రాజు గారు కూడా నాకు తోడుగా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. కూర్చొని ఇప్పుడు రాజు గారు అన్ని సర్వీస్ కూడా మనకి నార్త్ కోస్టల్ ఆంధ్ర అటువైపు వైజాగ్ అటువైపు చేస్తారు. ఎగ్జాంపుల్కి మీకు వైజాగ్లో ఒక ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇమీడియట్గా మన రాజు గారికి ఒక మాట చెప్పిన రాజు గారు వాళ్ళకి నేను గైడెన్స్ చేస్తాను. ఏమి సొల్యూషన్ ఏంటి? వాళ్ళ పైన ఇంకొక కేసు కట్టడం, రెండవది కేసు కట్టినప్పుడు మేము రిమాండ్ చేయొచ్చు. ఏమని చెప్పి చేయొచ్చు?
ఫస్ట్ టైం మేము కట్టాము, దర్యాప్తులు కోఆపరేట్ చేయమన్నాము, కానీ మళ్ళీ వాళ్ళు అదే తప్పుని మళ్ళీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చట్టానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వీళ్ళు ఇంకా బయటకు అరెస్ట్ అవ్వకపోతే మళ్ళీ ఈ తప్పు చేస్తూనే ఉంటారని చెప్పేసి మేము రిమాండ్ రిపోర్ట్లో రాస్తూ మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు కోర్టు రిమాండ్ ఇస్తారు. ఇంకొక సొల్యూషన్ ఏంటి, కొత్త చట్టంలో 107 BNSS అని చెప్పేసి ఒక సెక్షన్ కొత్తదిగా తీసుకొని వచ్చారు. ఆ చట్ట ప్రకారం ఏమి చేయొచ్చు అంటే, ముందు పోలీస్కి అటాచ్మెంట్ చేయడానికి అన్న పవర్ లేదు, మేము చేయలేదు. మెజారిటీ ఆఫ్ ద పాయింట్ చెప్పినది జిఎస్టీ ఇన్వాయిస్ని బేస్ చేసుకొని అది మెయిన్ ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. అంటే మేబీ అది కొంచెం మనం పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరఫు నుంచి కూడా ఆ ఎవిడెన్షియల్ వాల్యూ గురించి కొంచెం జ్యుడిషియరీతో పాటు కోఆర్డినేట్ చేసి వాళ్ళు చెప్పగలిగారంటే దాన్ని మనకు పెద్ద ఛాలెంజ్ ఏమీ కాదు. నేను కట్టేసి మీ దగ్గర ఇన్వాయిస్ తీసుకొని ఎవిడెన్షియల్ వాల్యూగా అటాచ్ చేస్తాం. దీంట్లో మనకు కష్టం ఏముంటాయి, మనకేం కష్టం లేదు దాంట్లో. కానీ ఆ జ్యుడిషియరీ పరంగా కూడా ఒక క్లారిటీ మేము తెచ్చుకున్నామంటే ఓకే అన్నప్పుడు అదే తీసుకుంటాము, అదే కడతాము, అదే చేస్తాము. దాంట్లో కూడా మనకి ఇబ్బంది ఏమి లేదు. అది కూడా పీస్ ఆఫ్ ఎవిడెన్స్ చెల్లుతాయినప్పుడు మేము అది తీసుకుంటాం. మీరు అడిగిన అనదర్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్పాను. సో మ్యాక్సిమం జిఎస్టీ ఇన్వాయిస్ ఈ కేసెస్ అన్నీ కూడా కొన్ని ఫాస్ట్గా జరిపించి వాళ్ళని కోర్టుకి తిప్పినప్పుడు అప్పుడున్న వాళ్ళు ఒకవేళ మనకున్న పెండింగ్ అమౌంట్ ఇవ్వడానికి స్కోప్ ఉందంటే అది కూడా మేము ట్రై చేస్తాం. సో మీరు మ్యాక్సిమం చెప్పిన ఆల్ పాయింట్స్కి నాకు ఆన్సర్ చెప్పినట్టు నాకు అర్థం అవుతుంది. ఈవెన్ మీరు అదర్ డిపార్ట్మెంట్స్ అంటే జ్యుడిషియరీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్, హ్యాండ్లూమ్స్, గవర్నమెంట్, కలెక్టర్ అందరి దగ్గర మన వరకు ఏ విధమైన సపోర్ట్ మనకు ఉండాలి అనేది కూడా మీరు ఒక హోంవర్క్ చేసుకున్నారంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఏ డ్యూటీ ఉన్నా మేము చేయగలుగుతాము. దాంట్లో మేమేమి రీజన్ చెప్పుకోము. వాట్ ఎవర్ పాసిబుల్ మేము ఫైట్, మేము కష్టపడతాము. ఈరోజు యాజ్ డిస్ట్రిక్ట్ ఎస్పీగా నేను అంతవరకు మీకు హామీ ఇవ్వగలుగుతాను. ముఖ్యంగా అంతా డబ్బుతో కూడుకున్నది. చాలామంది ఈ ఊళ్ళో ధర్మవరంలో మొత్తం సిల్క్ వ్యాపారం వస్తుందా ఒక గ్రిడ్ మీద బేసిస్ మీదే అప్పులు ఇస్తారు. దానికి యాక్టివ్గా చెక్కుకు వచ్చేసి 3 నెలల టైం మాత్రమే ఉంటుంది. వాడు అప్పీల్ వచ్చేసి ఇస్తానని చెప్పి డేట్ ఏమి ఇచ్చింటాడు, కానీ చెక్కు టైం అయిపోతుంది. ఆ తర్వాత బౌన్స్ చేసి కూడా అది బ్యాంకులో కట్టే కూడా కాదు. లోపల మీరు అతను ఇస్తాడో లేదో డైరెక్ట్గా కనుక్కొని అంతలోపలే బ్యాంకులో వేసి అది డిటామెంట్ అని ఇమ్మీడియట్గా లాయర్ ద్వారా 15 days లోపల లాయర్ ద్వారా నోటీస్ ఇచ్చి 138 నెగోషియబుల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా ఒక కేసు వేయచ్చు. ఆ కేసు వేసిన తర్వాత అతను డబ్బులు ఇవ్వకపోకుండా అతను వేరే ఆస్తులు ఉంటే అంటే పెండింగ్లో ఉంటే కూడా దాన్ని సివిల్ దారి కింద కూడా మార్చుకొని సివిల్ దారి కింద వేసుకొని అతను ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే ఆ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అనే ద్వారా పిటిషన్ వేసేసి ఆ అటాచ్ చేసే ప్రాపర్టీస్ తిరిగి డిస్పోజల్ ఆఫ్ ది సూట్ ఆ ప్రాపర్టీస్ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా చేయకోకుండా చేయడం వల్ల మనం అతను నిరోధించి ఏ విధంగా మన డబ్బులు అతని నుంచి రాబట్టుకోవడానికి చాలా. జిల్లా ఎస్పీ గారికి విన్నపం ఏమంటే మీరు కూడా జిల్లా జడ్జి గారిని కలిసినప్పుడు మా ప్రిసైడింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయవలసిందిగా కోరాల్సిందని చెప్పి మేము కూడా మా తరఫున రిక్వెస్ట్ మా పార్టీ చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా ఇక్కడ ఇన్వాయిస్ బిల్స్, చెక్స్ అందరూ మాట్లాడతారు. అసలు ఇన్వాయిస్ బిల్స్ అంటే ఏమి, మీకే వాళ్ళకి సంబంధం ఏమి అంటే ఇక్కడ మీరు చర్చించుకోవాల్సింది. మీరు అప్పిస్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ క్రిమినల్ నేచర్ ఎక్కడ వస్తుంది అంటే కేసు మీరు వాళ్ళతో ఎవరికైతే లక్షల వ్యాపారాలు చేస్తున్నారో, కోర్టు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డిఫాల్ట్ అయితే నేను నీ పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాను, ఈ ధర్మవరం కోర్టులో ఎక్కడ వేసేదానికి నువ్వు వచ్చి చేయాలా అని చెప్పేసి ఒక క్లాస్ పెట్టుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు లేదు ఇన్వాయిస్ తీసుకున్నా దీనిపైన ఎస్పీ గారు ఎవిడెన్స్ వెళ్ళి అడుగుతున్నాడు. కానీ చాలా కేసుల్లో బిజినెస్ పరంగా ఇన్వాయిస్ బిల్స్ పైన ఏ చట్టం కూడా శిక్షలు చెప్పారు నాకు తెలిసినంత